రాష్ట్ర భవిష్యత్ కోసం బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచిందన్నారు. జగిత్యాలకు భారీ ర్యాలీతో వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జీవన్ రెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్కు పాటుపడవచ్చని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 27 నెలలుగా చాలా క్షోభ అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు విసుగు చెందారని కేటీఆర్ తెలిపారు. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించామన్న ఆయన కేసీఆర్ జీవన్ రెడ్డి మధ్య 4 దశాబ్దాలకు పైగా స్నేహం ఉందని గుర్తు చేశారు. హామీలు అమలు చేయకుండా అనవసర మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. వారిని నేను కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాం. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. నేను వారిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తిరిగి మళ్లీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని, అల్టిమేట్ గా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, తప్పకుండా జగిత్యాల జిల్లా ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఏదైతుందో మనం పాటుపడుతున్న అవకాశం మరి వారు నాకు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. ఐ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా. నేను కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పాను. ఎంతకన్నా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏముందో చెప్పండి. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుందో చెప్పండి.